వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కాణిపాకంలో దళిత సత్రం నిర్మాణం చేపట్టకనే ఈ నెల 19వ తేదీన దళిత సత్రం 2వ వార్షికోత్సవమును తన సొంత కళ్యాణ మండపంలో నిర్వహించడానికి రిటైర్డ్ ఈవో కేశవులు పూనుకోవడం సరైనది కాదని దళిత ఉభయదాతలు కాణిపాకం ఆలయ చంద్రపబ వాహనం ఉభయదాతలైన రాజ్ కుమార్ పరదేశీ హితవు పలికారు. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత సత్రం నిర్మాణానికి రిటైర్డ్ ఈవో కేశవులు కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తూ తన పబ్బాన్ని గడుపుతున్నారని విమర్శించారు. 2వ వార్షికోత్సవానికి 14 గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి 5,000 రూపాయల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని తెలిపారు. సత్రం నిర్మాణం చేపట్టకుండా ఆయన సొంత కళ్యాణ మండపంలో 2వ వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్, కాణిపాకం ఆలయ ఈవోలు హాజరవుతారని కరపత్రాలు ముద్రించి పంచడం ఎంతవరకు సమంజసమని ఆవేదన చెందారు. దయచేసి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ దళిత ఉభయదారులను సమావేశపరిచి దళిత సత్రం విషయంపై చర్చించి తగు న్యాయం చేయాలని కోరారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దళిత సత్రం వార్షికోత్సవం పేరుతో కేశవులు తలపట్టిన కార్యక్రమానికి దయచేసి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కావద్దని విజ్ఞప్తి చేశారు. కాణిపాక పరిసర ప్రాంతం 14 గ్రామాల దళితులకు నా యొక్క విన్నపము. ఈరోజు మేము చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు వినిపించుకున్నది ఏమనగా, ఇక్కడ చూడండి, గతంలో ఈవోగా పనిచేసినటువంటి కేశవులు గారు ఈ పత్రికను విడుదల చేశారు. ఈ పత్రికలో చూడండి, ఈ ఆహ్వాన పత్రిక ఏమని పెట్టారు, ద్వితీయ మహోత్సవం అనే ఆహ్వాన పత్రిక అని పెట్టారు. కనీసం ఇంతవరకు మనకి కాణిపాక చరిత్రలోనే 30 సంవత్సరాలుగా మనం పోరాడుతున్నాం దళిత సత్రం కావాలని. ఇంతవరకు కూడా ఎవరు కూడా అక్కడ మనకి ఇచ్చిన పాపాన లేదు. ఇదేందో ఇది కొత్త విచిత్రంగా ఈ విధంగా పాంప్లెట్లు కొట్టి 14 గ్రామాలకు వెళ్ళి ఒక్కొక్క ఊరికి వచ్చి 5,000 లెక్కన వసూలు చేసుకొని దర్జాగా వాళ్ళు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు. ఒకటి. రెండోది వచ్చి, గతంలోనే 20 సంవత్సరాల ముందుగానే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 10 లక్షల రూపాయలు మన కమిటీ అంటే 14 గ్రామాస్తులకు ఇవ్వండి అని హైకోర్టు ఉత్తర్వులు. ఇండియన్ బ్యాంకులో వచ్చి యుఎస్ ఉన్నారు ఫిక్స్డ్ డిపాజిట్. కానీ ఆ టైంలో కూడా కేసులు గానే ఉన్నారు అక్కడ ఈవోగా. అప్పుడు కూడా మనకి న్యాయం చేయకుండా ఇప్పుడు 3 కేసులు హైకోర్టులో కేసు వేసున్నారు. ఆ కేసులో కూడా విత్డ్రా చేయమని చెప్పి గతంలో ఉన్నటువంటి ఎంఎస్ బాబు గారు శాసనసభ్యులుగా మన పూతలు పట్టుకున్నాడు సమయంలో 1,00,000 రూపాయలు ఇచ్చి హైకోర్టులో వెళ్ళి అడ్వకేట్ ఫీజులు మిగతా అన్ని ఫీజులు ఇమ్మని చెప్పి పంపించి దాన్ని విత్డ్రా చేయమని చెప్పారు. అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి కోర్టు విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ఇలాంటివన్నీ 420 పనులన్నీ చేస్తున్నారు కేసులు గారు. దానికి శాసనసభ్యులైనటువంటి మురళీమోహన్ గారు హాజరవుతారని ఈయన పాంప్లెట్ కొట్టాడు. ఏ విధంగా హాజరవుతారో మాకు అర్థం కాల. అదేవిధంగా ఎంపీ గారు కూడా ఎట్లా వస్తారు, కోర్టు పరిధిలో ఉంది అది. దాని పరిధిలోకి మనం రావడానికి మనకు ఇది లేదు. అదేవిధంగా ఐఏఎస్ గారు, మన కలెక్టర్ గారు ఆయన వస్తానని చెప్తున్నాడు. దీంతో పాంప్లెట్ చూడండి. కానీ ఇవన్నీ కూడా ఫోకస్ ఆయన మొత్తమే 420 పనులే చేస్తున్నాడు. దయచేసి శాసనసభ్యుల వారికి, మురళీమోహన్ గారికి నేను ఒక విన్నపం, మీరు ఒక మీటింగ్ పెట్టండి, మీ దగ్గరికి మేము అందరూ వస్తాం. ఇది గ్రూపిజం చేస్తున్నారు. ఈ మీటింగ్ని మేము బహిష్కరణ చేస్తున్నాము. దానికి మేము ఉభయదారులైనటువంటి చంద్రబాబు ఉభయదారులు ఎవరు కూడా దానికి అటెండ్ పరిస్థితి మాకు లేదని మేము విన్నవించుకుంటున్నాము. మురళీమోహన్ గారిని ఒకటే కోరుతున్నా, మీరు విచారించి మీ పరిధిలో మేము వదిలేసినాం. బ్రహ్మోత్సవాల్లో మీరు ఒక మాట అన్నారు, నాకు వదిలేయండి నేను చేస్తానన్నారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. రేపు దయచేసి ఆ మీటింగ్ మీరు అటెండ్ కాకుండా మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మీ ఆఫీస్ పరిధిలో లేదో దేవస్థానం ఆఫీస్ పరిధిలో మీటింగ్ పెడితే మేమంతా కూడా అటెండ్ అవుతాము. దయచేసి ఇవన్నీ కూడా బోగస్ అని మీకు తెలియపరుస్తున్నాము. దళిత శాసనసభ్యులైనటువంటి
మురళీమోహన్ గారికి నా యొక్క విన్నపము, ఇక్కడ కేసులు గారు కొట్టినటువంటి దళిత సత్రం వార్షిక 2వ సంవత్సరం వార్షిక దీనికి కొట్టున్నారు కదా, అది ఎక్కడుందో ఆ బిల్డింగ్ని దయచేసి మీరైనా మాకు మా దళితులకు అంతా చూపించండి. ఇది బోగస్, ఇంతవరకు ఆ బిల్డింగ్నే మాకు ఇవ్వలేదు, మళ్ళీ 2వ సంవత్సరం ఇది చేస్తున్నారంటే మాకంతా బాధ వేస్తూ ఉంది, ఇవి బోగస్గా ఉంది. దయచేసి చెప్తున్నాను, అలాంటివన్నిటికీ కూడా మీరు అటెండ్ కాకుండా మీరు ఆ దళిత సత్రము ఎక్కడుందో మీరు పర్యవేక్షణ చేసి మళ్ళీ మాకంతా మీకు ఇంటిమేషన్ ఇస్తే మేమందరం కూడా వచ్చి మీకు కోఆపరేట్ చేస్తాం. మీకు మా సహకారాలు ఏం కావాలో మేము చేస్తామో, మీ మాటకు మేము కట్టుబడి ఉంటాం. దయచేసి రేపు జరగబోయేటువంటి ఈ బోగస్ ప్రోగ్రాంకి మీరు ఎవరు అటెండ్ కాకూడదని ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, కలెక్టర్ గారిని, అదేవిధంగా కాణిపాక ఈవో కంచెల కిషోర్ గారిని కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే రికార్డ్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. ఇది బోగస్ 2వ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవం ఎక్కడ జరుగుతుంది? తప్పండి ఇదంతా. దీన్ని మని మా శాసనసభ్యుల వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పత్రికా విలేకరుల నమస్కారంలో మేము ఈరోజు వచ్చింది కాణిపాకం దళిత సత్ర విషయంగా. సుమారు 30 సంవత్సరాలుగా జటిలమైన సమస్య అది కొంతమంది కోర్టుకు పోయినారు. ముఖ్యంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే దళిత సత్రం మీద మాకు న్యాయం చేయాలని. గతంలోనే రామూర్తిరాయుడు ఉండేటప్పుడే ఆ దళిత సత్రాన్ని పడగొట్టినారు. ఇంతవరకు అది ఒక కొలిక్కి రాలేదు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ, స్థానిక ఈఓ, జిల్లా కలెక్టర్ వస్తారని మా ఏడీసీ కేసులు గారు, మాజీ కేసులు గారు పాంపెట్ కొట్టి పంచుకొని దళితులు మనోభావాలు దెబ్బతీస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ కానీ, కలెక్టర్ కానీ, ఈఓ కానీ ఎవరైనా సరే ఆ చుట్టుపక్కల ఉన్న దళిత ఉభయదారులను పిలిచి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తర్వాత మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని మా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS MS OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.